ఓరుగల్లు కన్నీరు, ఖమ్మం మున్నేరు, వరంగల్ జలమయమైన హంటర్ రోడ్ పరిసర నివాస కాలనీలు. 2 నగరాలను ముంచెత్తిన వరద, 24 గంటలు దాటిన నీళ్లలోనే కాలనీలు. పునరావాస కేంద్రాలకు ముంపు బాధితులు, రాష్ట్ర వ్యాప్తంగా 12 మంది మృతి, 9 గల్లంతు. 4,47,00,000 ఎకరాల్లో పంటలు జలార్పణం. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం, రైతుల పరిస్థితి దయనీయం. ఏదైతే ముంతేన్ తుఫాను వచ్చిందో, ముంతేన్ తుఫాను అది ఆంధ్ర రాష్ట్రం మీదనే కాకుండా తెలంగాణ రాష్ట్రం మీద కూడా చాలా ప్రభావం చూపినట్టు కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. అదే వరంగల్ మాత్రము ఇక్కడ మనం చిత్రంలో చూస్తున్నాము, మరీ ఘోరమైన పరిస్థితి. కంప్లీట్గా కాలనీలు, రోడ్లు, ఇల్లు కంప్లీట్గా మునిగిపోయిన పరిస్థితి. అసలు సిటీ మొత్తం మునిగిపోయిన పరిస్థితి. ఇక్కడ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా 12 మంది చనిపోయారంట ఈ నిన్న పడ్డ వర్షాల కారణంగా. 9 ఏమో గల్లంతయ్యారు, 12 మంది చనిపోయారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రైతుల పరిస్థితి చాలా ఘోరంగా ఉందంట. అది యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు, పునరావాసాలకు ముంపు గ్రామాల ప్రజలు, కల్లాల్లో ధాన్యం సమీప గోదాములకు తరలింపు, అవసరమైతే వరంగల్కు హైడ్రా బృందాలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు, తుఫాన్ ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో సమీక్ష. ఓరుగల్లు గొల్లు మంది, ఖమ్మం కుదేలైంది, ఉమ్మడి నల్గొండ జిల్లా వణికిపోయింది, కందనూలు ప్రాంతం కన్నీరు మున్నరైంది. ఉత్తర దక్షిణ తెలంగాణ ప్రాంతాలను ఏడాపెడా ముంచెత్తిన మొంతా తుఫాన్ ఫలితం ఇది. 2 రోజుల పాటు కురిసిన భారీ వర్షాలకు ఈ ప్రాంతాలన్నీ తీవ్ర నష్టాలను చవిచూశాయి. వాగులు వంకలు పొంగి వరద పోటెత్తడంతో అన్ని పంటలు నీటిపాలయ్యాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వడ్లు వర్షాలకు కొట్టుకుపోవడంతో రైతులు దుఃఖం చెప్పనని కాకుండా ఉంది. పల్లె పట్టణం తేడా లేకుండా రహదారులన్నీ ధ్వంసమయ్యాయి. చారిత్రక ప్రసిద్ధి పొందిన వరంగల్ నగరాన్ని చుట్టూ ఉన్న చెరువులు, వాగులు వరద చుట్టుముట్టగా ఖమ్మం నగరాన్ని మున్నేరు ముంచేసింది. నల్గొండ జిల్లాలో డిండి ప్రాజెక్టు వరదతో 1000 ఎకరాల పంటలు నీట మునిగాయని చెప్పేసి కూడా ఉమ్మడి నల్గొండ అటు నాగుల్ కర్నూలులో ఉన్న నక్కలనన్ని వాగు కూడా పోటెత్తడంతో ఇది పరిస్థితి. 4.47 లక్షల ఎకరాల్లో పంటల దెబ్బతిన్నట్టు అంచనా. వడ్ల కొనుగోలు కేంద్రాలు కన్నీరు మున్నీరైన రైతులు. తేమ కొర్రీలకు తోడువాన దెబ్బ, పత్తి రైతు గుండెకోత. వరంగల్, హనుమకొండ, కాజీపేటను ముంచెత్తిన వరద, 7 దుర్మరణం. వరద నీటిలో 3 గల్లంతు. నీటి ముంపులో కాలనీలు చిక్కుకున్న 15,000 మంది. మరో 2 రోజులు వాన, వాతావరణ శాఖ హెచ్చరిక. నిన్నటిదాకా ఈడనే ఉన్నా, నిన్న వడ్లు మంచిగానే ఉన్నాయి, మంచిగానే నేర్పిన, తేమ కూడా మంచిగానే వచ్చింది, అయినా కొనలేదు. వానపడి ఇప్పుడంతా కొట్టుకుపోయిందిరా దేవుడా అని నేనేం చేయాలని మహిళా రైతు కేడిక తారవ్వ, సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ మండలం పోతారంలా ఆమె బాధపడి దండం పెడుతున్న ఫోటో ఎంత హృదయ విదారకమైన ఘటన అంటే చాలా చాలా బాధపడాల్సిన విషయం. మనం అది నేను మొన్న కూడా ఒక మాట చెప్పిన, ధాన్యం కొనుగోలు అయిపోతుంటుంది, కలెక్టర్లు చెప్పేసిర్రు ధాన్యం కొనుగోలు చేస్తారు వడ్ల కొనుగోలు కేంద్రాలు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ముఖ్యమంత్రి గారు, మంత్రులు. ఇదేనా మీరు కొనుగోలు చేసిన పరిస్థితి? ఇదేనా ఒక అవ్వ ఆవేదన, ఒక రైతు ఆవేదనకి ఇదేనా మీరు చేసిన పరిస్థితి? వాతావరణ శాఖ నుంచి మీకు ఇన్ఫర్మేషన్ ఉండదా? వర్షాలు వస్తాయని మీకు తెలుసు కదా, మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా. మీరు గవర్నమెంట్లో పనిచేస్తురా లేదా పక్క రాష్ట్రంలో పనిచేస్తురా? మన రాష్ట్ర గవర్నమెంటే కదా. వర్షం పడుతుందని తెలుసు, తీసుకొచ్చిన వడ్లను తడుస్తాయని తెలుసు, రైతులు ఆగమవుతారని తెలుసు, వడ్లు తడిస్తే వీటికి రేటు రాదని తెలుసు, పత్తికి ఇట్లా మిర్చి దేనికి రేటు రాదని కూడా తెలుసు. ఇది కావాలని ఒక దిక్కేమో ప్రకృతి కోపం చూపించింది రైతుల మీద, ఇంకో దిక్కేమో రాష్ట్ర గవర్నమెంట్ రైతుల మీద నిర్లక్ష్యంగా వివరించి కోపం చూపించింది. దీనికి ఎవరు నాశనం అవుతారు? లాస్ట్కి వస్తే తెలంగాణ రైతుల నాశనం అవుతారు. వాళ్ళ కన్నీటి గాథ చూడండి ఒక్కసారి. తెలంగాణ రైతుల పట్ల కాంగ్రెస్ గవర్నమెంట్కి ఎందుకు ఇంత నిర్లక్ష్యం? వాళ్ళ విషయంలో ప్రతి విషయంలో కూడా మీకు నిర్లక్ష్యమే. ప్రతి విషయంలో ఒక వాటర్ సరిగ్గా ఇయ్యరు, కరెంటు సరిగ్గా ఇయ్యరు, మసాలాలు కావాలంటే యూరియా కోసం పోతే యూరియా సరిగ్గా ఇయ్యరు. లాస్ట్కి వస్తే పరిస్థితి ఎంత దిగదారిందంటే వడ్లలో కొనుగోలు కేంద్రాలకు వస్తే కొనరు, లాస్ట్కి వస్తే నిండా రైతుని ముంచిర్రు. మరి ఇప్పుడు వీళ్ళ బాధ ఎవరు తీర్చాలి? మళ్ళీ ఇప్పుడు ఏమవుతుంది? గవర్నమెంట్ వచ్చి ముసలి కన్నీళ్ళు కార్చుకుంటా మళ్ళీ 4 మాటలు మాట్లాడుతుంది. నా ఎకరానికి ఇంత ఇస్తాం, అంత ఏమి ఇయ్యరు. మళ్ళీ ఖాళీ మళ్ళీ ప్రెస్ మీట్లో ముందు మాట్లాడడమే వీళ్ళ పని. ప్రెస్ మీట్ ముగిసిపోయిందా, కార్యక్రమం కూడా ముగిసిపోయినట్టే. ఇయ్యరు, మళ్ళీ వీళ్ళు ఇచ్చే ప్రసక్తి ఉండదు. మళ్ళా రైతు ఏడ్చిన రాజ్యము సర్వనాశనము. గుర్తుపెట్టుకోండి ఒక్కసారి, రైతు ఏడ్చిన రాజ్యం సర్వనాశనం.
ఇంత గోస, రైతుల గోస ఇంత గోస పెట్టుకోవద్దు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.